Good morning, students. Good morning, sir. Right. Here we are, the activity number 1.1 in the lesson 3 butterflies. We are doing worksheet here. We have got different nouns and we need to prepare the plural forms. ఒక్కొక్క దాని plural forms మనం ప్రిపేర్ చేయాలి. అయితే మనకు ఆల్రెడీ తెలుసు సింగులర్ అంటే ఏంటి? రైట్. ప్లూరల్ అంటే more than one. Very nice answer. More than. For example, చాలా వరకు most of the nouns they simply take yes to make its plural form. కదా? ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ plural rooms, chair table book pencil pen ఓకే, ఇవన్నీ సింపుల్ గా ఒక ఎస్ పెట్టడం ద్వారా అయితే అవి ప్లూరల్ అయిపోతున్నాయి. బట్ అన్నిటికీ అలాగే ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం పిక్చర్ చేసేటప్పుడు చైల్డ్ వచ్చింది, దాని ప్లూరల్ ఫామ్ చిల్డ్రన్ అయింది. సో జస్ట్ బై ఇంటర్నల్ వొవెల్ చేంజెస్ కొన్ని ఆ చేంజెస్ లో అయితే అవుతాయి. కానీ కొన్నిటి గమ్మత్తు చూడండి, ఎస్ చేర్చడం కొన్ని, ఈఎస్ చేర్చాల్సినవి కొన్ని అలా మారుతుంటాయి. ఒక చిన్న లాజిక్ చెప్తే మీకు గుర్తుపెట్టుకుంటే దేనైనా మీరు ప్లూరల్ గా మార్చడానికి వీలైపోతుంది. ఇక్కడ ఇచ్చిన దేనికైనా ఆన్సర్ మనం చేసే ముందు నేను చెప్పే పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. సింగులర్ నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్ ఆర్ ఎస్ఎస్ ఆర్ ఎస్హెచ్ ఆర్ సిహెచ్ ఆర్ ఎక్స్ ఆర్ ఓ, most of the nouns ending with o, వీటన్నిటికి కూడా మాక్సిమం ఓ అయితే కొన్ని సందర్భాల్లో యూస్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ ఎస్ కూడా వస్తుంది. ప్లూరల్ చేయాలంటే మనం ఈఎస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ తో చూడండి, బస్సెస్ బస్ ఉంది, ఏమవుతుంది? బస్ రాసి ఈఎస్ బస్సెస్. ఎస్ ఉంది, క్లాస్ ఉంది, క్లాసెస్. మీకు అర్థమయ్యేలాగా అంటే ఒక ఎస్ఏ చాలు, కానీ రెండు ఎస్లు వచ్చినప్పుడు మీకు డౌట్ రావచ్చు. అందుకని రెండు ఎస్లు వచ్చినప్పుడు అదే పరిస్థితి. అండ్ దెన్ ఎస్హెచ్ ఉంది, బుష్. ఏమి ఈఎస్ చేస్తున్నామా? బుషెస్. సిహెచ్ చర్చ్, ఏమి రావాలి? చర్చెస్. ఎక్స్ ఉంది, బాక్సెస్. ఈఎస్ వచ్చిందా? ఈఎస్ అన్ని గుర్తు పెట్టుకోండి, వేటికి వస్తున్నాయి చూడండి. ఓ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో అన్నాం, టొమాటోస్. డన్. కొన్నిటికి మాత్రం ఎగ్జామ్షన్ ఉంటుంది. ఫోటో ఉంటుంది, ఫోటోస్ ఈఎస్ కాదు, డైరెక్ట్ ఎస్. ఆ ఎగ్జామ్షన్ వచ్చినప్పుడు నేను చెప్తా. ఇప్పుడు దీని ప్రకారం మీరు దీనికి ప్లూరల్ ఫార్మ్స్ ప్రిపేర్ చేద్దాం. రెడీనా? బాయ్ మీరు చెప్పండి. డైరెక్ట్ ఎస్ఏనా? గుడ్. టీచర్, వెరీ నైస్. టీచర్స్. బస్, spelling BUS, very nice. Class, excellent. Spelling, good. Direct essay, ending with the D kadeni yes పెట్టేస్తాం. tomatoes. Done. ఇంకా రెండు ఉన్నాయండి. Dress, just a moment, let me get up. Just a moment. Dresses. Friend, very nice. ఓకే, ఇంక ఇలాంటి ఎన్ని ఇచ్చినా కూడా మీరు చేసేయచ్చు. రైట్? ఫ్రెండ్స్. బ్యాగ్ ఎందుకు జీతో ఎస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా మనము జీతో ఎండ్ అవుతుంది కాబట్టి ఎస్ చెక్ చేస్తాం. చార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాక్సెస్, బుషెస్, అలా చాలా పెన్స్ వాటిలో వస్తుంది. ఈ రూల్ గుర్తు పెట్టుకుంటే
ఇవి గుర్తుపెట్టుకుంటే నోట్ చేసుకోండి, దాన్ని నోట్ చేసుకుంటే మీరు చాలా వరకు కూడా సింగులర్ని ప్లూరల్గా మార్చేయచ్చు. ఓకేనా? డన్. స్టాప్.